అంటే మేము చూసింది ఒక 1 వీక్ పైన పట్టింది షూట్. తెలుగు ఇండస్ట్రీ సైడ్ తగ్గ డైరెక్టర్ అని మంచి అంటే నాకు చాలా కొత్తగా అనిపించింది. అంటే ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే, ఇంకా ముందుందని చెప్పారు కదా. బట్ ఎందుకో నాకు కొంచెం అనిపించింది మంచిగా వస్తుందని నాకు అనిపించింది. అంటే జనాలు కూడా ఎట్లా అంటే 120 కంట్రీస్ కదా, సో ఆబ్వియస్లీ మనము చెప్పినా చెప్పకుండా అదే సినిమా హిట్ అయిద్దని చెప్పేసి కూడా అంటున్నారు. మరి స్టోరీ పరంగా రాజమౌళి గారి మీద నమ్మకము అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టోరీ పరంగా అన్నాను, కానీ మన తెలుగు ఇండస్ట్రీ సైడ్ తగ్గ డైరెక్టర్ అని మంచి అంటే అంటే ఏ సినిమాలు తీస్తున్నారా అనే మూమెంట్లో ఈయన ఒక మన సైడ్ తిరిగి చూసారు. ప్రతి ఇండస్ట్రీ మన సైడ్ తిరిగి చూసింది, ఆ గౌరవం ఇచ్చారు మనకి. దాంట్లో నేను ఒప్పుకుంటాను, అది చాలా గ్రేట్. అది మన ఇండస్ట్రీకి చాలా గ్రేట్. అది అలా కొంతమంది అల్లు అర్జున్ గారి విషయంలో పుష్ప 1 పుష్ప 2 ఏదో అదృష్టం బాగుండి హిట్ అయినాయి తప్ప ఇప్పుడు నమ్మకం లేదు అనే విధంగా కూడా చాలా మంది అంటున్నారు. లేదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ పుష్పలో ఆయన యాక్టింగ్ అంటే నేను అభిమాని కాదు కానీ చెప్తున్నా, ఆయన యాక్టింగ్ చూస్తే అసలు నాకే గూస్ బంప్స్. ఆ శారీ కట్టి ఎవరు ఉంటారండి, ఏ హీరో ఉంటాడు? ఒక నాకు తెలిసి ఒక 40 minutes ఉంటారా మొత్తం ఆ శారీతో ఫైట్ సాంగ్, మళ్ళీ ఒక చిన్న సాంగ్ ఉంటుంది. ఏ హీరో ఉండడు. ఒకప్పుడు సీనియర్ హీరోలు ఉండేవాళ్ళు, అలా ఏదైనా చేయాలన్నా డేట్ వేసుకోండి. ఇప్పుడు ఎవరు చేయట్లేదు అలాంటిది. సినిమా మొత్తంలో 40 minutes 35 minutes ఉంటాడు. అంటే సినిమాలో అంతసేపు కనిపిస్తే ఆఫ్లైన్ షూట్ చేయడానికి ఎంత ఎన్ని రోజులు పట్టింది ఆ షూట్? ఎన్ని రోజులు అంటే మేము చూసింది ఒక 1 వీక్ పైన పట్టింది షూట్. దాని తర్వాత మళ్ళీ క్లైమాక్స్ చేతులు కట్టేసేసి అసలు ఎట్లా ఎవరు చేస్తారు అలా ఆ టైప్ మొత్తం. అంటే హార్డ్ వర్క్. హీరోని నువ్వు ఇష్టం లేదా వదిలే, హార్డ్ వర్క్ని గుర్తించు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఆ హార్డ్ వర్క్ చేసిన పర్సన్ని గుర్తించాలి మనం ఎప్పటికైనా. ఏ హీరో అయినా నువ్వు అభిమాని కాకపోయినా మనం ఏంటంటే ఇప్పుడు నువ్వు ఒక్కడివే చూడవు, నువ్వు అభిమాని అంటే అందరం కలిసి చూసిన ఒక సినిమా డబ్బులు వచ్చేవాళ్ళు. అందుకు మనం అభిమానిస్తున్నాం కాబట్టి మనం ఎంకరేజ్ చేయాలి. అది కన్నడ హీరోనా, తమిళ హీరోనా, మలయాళం ఎవరని కాదు, టాలెంట్ ఉందని గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ హార్డ్ వర్క్ని గుర్తించాలి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్. అది థ్యాంక్ యూ.